వరంగల్ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ కొనసాగుతోంది. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలకు ఎనుమాముల నుంచి ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందజేస్తున్నారు అధికారులు. లంచ్ తర్వాత బయలుదేరి సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకి చేరుకుంటారు. రేపు పోలింగ్ కు ఏర్పాట్లు, ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లలో అధికారులు ఉన్నారు. మొత్తం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1900 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 7 నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ కు పంపించేటువంటి డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ఎనమాముల మార్కెట్లో 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ నుంచి జరుగుతుంది. పరకాల, అలాగే పరకాలతో పాటు వర్ధనపేట ఈస్ట్, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ కి పంపించేటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ని వరంగల్ ఎనమాముల మార్కెట్ లో పెడితే భూపాలపల్లికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ని భూపాలపల్లిలో పెట్టారు. అలాగే స్టేషన్ గన్పూర్కు పాలకుర్తికి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ని స్టేషన్ గన్పూర్ లో పెట్టి వాటి పోలింగ్ నిర్వహణ కోసం వెళ్లేటువంటి ఉద్యోగులకు వాళ్ళకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత రిసీవింగ్ సెంటర్ మాత్రం ఎన్నికల నిర్వహణ పూర్తయిపోయిన తర్వాత, ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత వాటన్నిటిని కూడా ఈవీఎంలను కానీ టోటల్ మెటీరియల్ అంతా కూడా ఎనమాముల మార్కెట్లో రిసీవింగ్ సెంటర్లో ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎనమాముల మార్కెట్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరకాల నియోజకవర్గం సంబంధించినటువంటి పరిధిలో విధులు ఎవరికైతే ఉద్యోగులకు విధులు అలాట్ చేశారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి పీఓలు, ఏపీఓలు, అలాగే వాళ్ళకి అసిస్టెంట్ గా చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తి కావస్తుంది. వాళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకున్నటువంటి మెటీరియల్ ని ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. ఏమేమి మెటీరియల్ రిసీవ్ చేసుకున్నారు, ఏం చెక్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి ఇక్కడ రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ మెటీరియల్ రిసీవ్ చేసుకున్నారు? పోలింగ్ కోసం అన్ని మెటీరియల్ తీసుకున్నాము. ఈవీఎం సబ్ అన్ని వచ్చినాయి. ఇది మన స్టేషనరీ కానీ, తర్వాత మాక్ పోల్ సర్టిఫికేట్ అన్ని తీసుకున్నాం. చెక్ చేసుకుంటారా? చెక్ చేసుకుంటారు. అవును, చెక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు రిసీవ్ చేసుకున్న తర్వాత వాటిని కూడా చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. వాళ్ళు ఏ రూట్ అయితే రూట్ వైజ్ గా సెక్టార్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెక్టార్ గా వెళ్ళినటువంటి రూట్ లో బస్సులు అరేంజ్ చేసి ఈవీఎం మిషన్లతో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకొని బస్సుల్లో వెళ్తారు. వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు కావాల్సినటువంటి బస్సులను, అలాగే వాళ్ళు లంచ్ చేసిన తర్వాత ఈ మెటీరియల్ అంతా తీసుకొని సాయంత్రం 5 గంటల లోపు పోలింగ్ స్టేషన్ చేరుకునేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. 2 నుంచి 4 గంటల వరకు, అంటే వెళ్లాల్సిన దూరాన్ని బట్టి వాళ్ళకి ముందే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. వాళ్ళని పంపించడం జరుగుతుంది. పోలీస్ సెక్యూరిటీ మధ్య ఈ ఎలక్షన్ మెటీరియల్ అంతా వెళ్లిపోతుంది. చేరుకున్నారు. సాయంత్రం పోలీస్ స్టేషన్ చేరుకున్నటువంటి పోలింగ్ సిబ్బంది సాయంత్రం అక్కడే బస చేసి ఉదయం నుంచి ఎన్నికల ప్రక్రియ నిర్వహించేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ వాసు కుమార్ రెడ్డి, వరంగల్.